నమస్తే. మనం డాక్టర్ జి పద్మజాతి మేడం గారు, ఆర్డిడి గారు, ఆయుష్ శాఖ ప్రకాశం జిల్లా జోన్ 3లో మనం ఉన్నాము. ఆయుష్ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రీజన్లో ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఏ సేవలు ఉన్నాయో మేడం గారి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. నేను ఆయుష్ శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మన ఆయుష్ శాఖ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పనిచేస్తుంది. మన స్టేట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఉంది. దానికి హెడ్ ఆఫీస్ మనకి గొల్లపూడిలో ఉంది. అక్కడ కమిషనరేట్ అంటారు దాన్ని. అయితే ఆ శాఖ కింద మన జోన్ 3లో, మన స్టేట్ మొత్తం 4 జోన్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ జోన్స్లో జోన్ 3లో మనకి 3 జిల్లాలు కవర్ అవుతాయి. గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలు. అవి విభజన తర్వాత 5 జిల్లాలుగా విభజించబడ్డాయి. బాపట్ల, పల్నాడు కూడా దానిలో జాయిన్ అయినాయి. సో మొత్తం ఈ 5 జిల్లాలకి కలిపి ఇక్కడ రీజనల్ ఆఫీస్ మన ఒంగోలులో పనిచేస్తుంది. ఆ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను నేను. మన జోన్ మొత్తం మీద ఉన్నటువంటి ఈ పాత జిల్లాలు 3 జిల్లాలు అయితే ఏమి, కొత్త జిల్లాలు 5 జిల్లాలు అయితే ఏమి, మొత్తం మీద మనకి ఆయుర్వేద, హోమియో, యునాని, న్యాచురోపతి వైద్యశాలలు రన్ అవుతున్నాయి. ఇవి డిస్పెన్సరీస్. వీటన్నిటిలో కూడా మనకి అవుట్ పేషెంట్ విభాగంలో సర్వీసెస్ అందించబడతాయి. కాబట్టి ప్రతి డిస్పెన్సరీలో ఉదయం నుంచి సాయంత్రం, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. ఆ డిస్పెన్సరీస్లో వైద్యాధికారులు ఉంటారు. వారు వైద్య సేవలు అందిస్తారు. ఇవి సాధారణంగా మన ప్రతి మండలానికి ఒక డిస్పెన్సరీ చొప్పున ఉంటాయండి. ఆయుర్వేదం అయితే, హోమియో అయితేమి, యునాని అయితేమి, న్యాచురోపతి అయితేమి, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నటువంటి వైద్యశాలలు. వీటిల్లో మొత్తం మీద మన జోన్లో ఒక 103 ఆయుర్వేద వైద్యశాలలు, 40 హోమియో వైద్యశాలలు, 12 యునాని వైద్యశాలలు ఉన్నాయండి. వీటిల్లో మొత్తం మీద మనకి ఒక 70 మంది దాకా ఆయుర్వేద వైద్యాధికారులు వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే ఒక 20 మంది హోమియో వైద్యాధికారులు, ఒక 8 మంది యునాని వైద్యాధికారులు వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ కింద, NRHM స్కీమ్ కింద కొన్ని డిస్పెన్సరీస్ పనిచేస్తున్నాయండి. వాటిల్లో కూడా ఒక 23 డిస్పెన్సరీల దాకా మన జోన్లో 26 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటిలో మొత్తం మీద కలిపి పనిచేస్తున్న వాళ్ళు ఒక ఆయుర్వేదంలో 2 మెడికల్ ఆఫీసర్స్ మా ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నారు. నెల్లూరులో అయితే ఒక ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. గుంటూరులో ఒక ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. ఈ మాదిరి ఆయుర్వేద, హోమియో, యునాని 3 సిస్టమ్స్లో మరియు న్యాచురోపతిలో కూడా, న్యాచురోపతి అంటే మనకి వాటికి మెడిసిన్స్ సాధారణంగా ఉండవు. అన్నీ కూడా ఎక్కువగా ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీస్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్లాంటి డిస్పెన్సరీస్ కూడా మనకి ఈ నేషనల్ హెల్త్ మిషన్ తరఫున కొన్ని చోట్ల పనిచేస్తున్నాయి. వీటన్నిటి చోట్ల కూడా ముఖ్యంగా మారుమూల గ్రామ ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించే దృక్పథంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ వైద్యశాలల్లో మా వైద్యాధికారులు మరియు సిబ్బంది ఇస్తున్నటువంటి మెడిసిన్స్, వాళ్ళు ఇస్తున్న సర్వీసెస్ కూడా అందరూ ఉపయోగించుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మేము ఈ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఆయా వైద్యశాలల్లో చక్కటి మందులు కూడా ఉన్నాయండి. ఆయుర్వేద, హోమియో, యునాని మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉచితంగా ఇస్తారు, ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి భావిస్తున్నాను. ఆయుష్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మొత్తం కూడా ఆర్డిడి మేడం గారు వివరించారు. వీటన్నిటిని కూడా ప్రజలు వినియోగించుకొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలనేదే మా యొక్క ఉద్దేశము. ఔషధ మొక్కలపైన విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహిస్తున్నాము. ఔషధ మొక్కలందరూ అన్నిటిని కూడా కావాల్సినటువంటి వారికి ఉచితంగా ఇవ్వడానికి మేము సంసిద్ధత చేసి ఉన్నాము. డాక్టర్ యొక్క సలహాలు కూడా మనము రికార్డ్ చేసి ఇవన్నీ కూడా యూట్యూబ్లో పెడుతున్నాము. ప్రేక్షకులు చూసి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలనేదే మా యొక్క ఉద్దేశము. నమస్కారం అమ్మా. నమస్తే.